ఫిలిప్పీయులు 4వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. వ్రాయబడి ఉంది, నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. నేను దేవుని ద్వారా సమస్తము చేయగలను అని వ్రాయబడెను. దేవుడు మనకు సమస్తము సాధ్యమయ్యేలా చేసి మనలను అందులోకి ఆహ్వానించి ఒక జట్టుగా కలిపిరి. నిజానికి దేవుని దృష్టిలో బృంద సభ్యులుగా మనం అంతగా సహాయపడము. ఏమైనా ఆయన మనలను ఆదరించి మనకు అవకాశాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరూ పరలోకపు తండ్రి మరియు పరలోకపు తల్లి మన స్వంత బలం మరియు సామర్థ్యాలతో చేయలేని అన్ని కార్యాలను నడిపిస్తున్నారు మరియు అలాంటి పరలోకపు బహుమతులు పొందుకునే అవకాశాన్ని మనకు ఇచ్చుచున్నారు. మనం వారికి నిజంగా కృతజ్ఞతగా ఉండకూడదా? ప్రతి ఒక్కరూ మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారా? నేను కూడా దేవుడిని విశ్వసిస్తాను. మనం దేవుణ్ణి విశ్వసించినట్లయితే దేవుని వాక్యములను స్వాభావికంగా విశ్వసించవలెను. నేను నమ్ముతున్నాను, మీరందరూ కూడా నమ్ముతున్నారు. దేవుని మాటలలో నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఇప్పటి నుండి నేను ప్రతిదీ చేయగలను అని చెప్పాలి. నేను అలా చేయలేను లేదా అది నాకు సాధ్యం కాదు వంటి మాటలు మనకు ఉండకూడదు. మనం సమస్తము చేయగలమనే వాక్యములను దేవుడు మనకు స్పష్టంగా ఇచ్చారు. నేను ప్రతిదీ చేయగలను. మీరు ప్రతిదీ చేయగలరు. మేము ప్రతిదీ చేయగలము. మనం దీనిని విశ్వసించినప్పుడు మనమెంత నిజంగా సంతోషంగా మరియు ఆత్మవిశ్వాసంగా మారుతాము. దేవుడు మోషేతో ఎర్ర సముద్రం వైపు తన కర్రను చాచుమని ఆజ్ఞాపించెను. యెహోషువాతో ఆయన కేవలం యెరికోను జయించుటకు దాని చుట్టూ 7 మార్లు తిరగమని ఆజ్ఞాపించారు. యెరికో జయించబడటం యెహోషువా శక్తి వల్ల కాదు, ఎర్ర సముద్రము చీలిపోవటం మోషే శక్తి వల్ల కాదు. వారు కేవలం విధేయత చూపారు మరియు దేవుడు వారికి ఆజ్ఞాపించినది ఖచ్చితంగా పాటించారు. అయితే ఈనాడు దేవుడు మనలను ఏమి చేయమని ఆజ్ఞాపించారు? రండి మత్తయి 28వ అధ్యాయాన్ని చూద్దాం. మత్తయి గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనంలో ఇలా వ్రాయబడెను, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మనం వెళ్ళినప్పుడు మనమందరం ఉపాధ్యాయులము. సకల జనులు శిష్యులుగా మారాలి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. దేవుడు మోషేతో తన కర్రను ఎర్ర సముద్రం వైపు చాచమని చెప్పెను మరియు యెహోషువా చుట్టూ 7 మార్లు తిరిగి కేకలు వేయుమని ఆజ్ఞాపించెను. మనతో దేవుడు వెళ్ళుడని చెప్పారు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రతి ఒక్కరూ మీరు దేవుణ్ణి విశ్వసిస్తారు, నేను దేవుడిని విశ్వసిస్తాను మరియు మనమందరం దేవుణ్ణి మరియు ఆయన వాక్యములను విశ్వసిస్తాము. మనం నమ్మినట్లయితే ఈ విషయాలు నెరవేరబడునా లేదా అని మనం సందేహించకూడదు. సందేహించటమే పరిశుద్ధాత్మ వారితో లేదని రుజువుగా మారును, తద్వారా దేవుని చిత్తము అక్కడ పనిచేయుట అసాధ్యమగును. మార్కు 9వ అధ్యాయం 23వ వచనము. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. మనం విశ్వాసంతో కొనసాగే విషయాలలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అయితే విశ్వాసం లేకుండా చేపట్టే విషయాలలో ప్రతికూల పరిణామాలు అనివార్యంగా వస్తాయి. మనం విశ్వాసంతో కొనసాగినప్పుడు మనం చేయలేనిది ఏదీ లేదు. దేవుడు మనకు సమస్తము సాధ్యమయ్యేలా చేయును. ప్రతి ఒక్కరూ అరణ్యంలో మన్నాను కురిపించిన దేవుని శక్తి ద్వారా, ఎర్ర సముద్రమును చీల్చిన దేవుని గొప్ప శక్తి ద్వారా సమస్తము జరుగుచున్నది. మనకు ఇంపాజిబుల్ అనే పదము ఉనికిలో లేదు. ఎర్ర సముద్రము చీల్చబడినట్లుగానే ఇంపాజిబుల్ అనే పదాన్ని కూడా చీల్చాలి.
మనం దానిని చీల్చినప్పుడు మన ఎదుట ఏమి బయటపడును? ఐఎమ్ పాజిబుల్ కదా? దేవుడు మనకు ఇంపాజిబుల్ వాటిని పాజిబుల్ గా మార్చే శక్తిని ఇచ్చారు. అది ఎంత అద్భుతమైనది! దేవుని యందు సమస్తము సాధ్యమే. కాబట్టి సువార్త ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసంతో చేపట్టబడవలెను, మన స్వంత సామర్థ్యాలపై విశ్వాసంతో కాదు. అది ఇంపాజిబుల్ కనుక. సియోను పిల్లలందరూ దేవుని ఎన్నటికీ మరచిపోరని మరియు తమ తలంపులలో ఆయనను ఎల్లప్పుడూ ఉంచుకోవాలని ఆశిస్తూ నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.